యాక్చువల్‌గా ఫర్జానా అంటే ముస్లిం నేము. చాలామంది ముస్లిం, ముస్లిం అని అంటారు కదా! ఏంటి అసలు అంటే మీ పేరెంట్స్ ముస్లిమ్సా? మా డాడీ ముస్లిం, మా మమ్మీ హిందూ. ఓకే. సో, మాకు ముస్లిమా, హిందువా అలా అని ఏం లేదు. ఓకే. హిందూ అంటే హిందూ ఫెస్టివల్స్ చేస్తాం, ముస్లిం అంటే ముస్లిం ఫెస్టివల్స్ కూడా చేస్తాం. అయినా ఇక్కడ హిందువా, ముస్లిమా అనేది కాదు కదా కావాల్సింది. అవును. యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఇట్స్ అ ఫీల్డ్ వాట్ వీ కెన్ డూ ఇట్ అండ్ వాట్ వీ కెన్ అచీవ్ ఇట్. అవును. అంటే చాలామంది ముస్లిమ్స్ అయితే యాక్టింగ్ చేయరు కదా! ఇలా క్వెషన్స్ అడుగుతున్నారు అని చెప్పి నేను విన్నాను. అంటే ఫర్జానా అంటే ముస్లిం అమ్మాయి కదా అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్లు కూడా పెడుతున్నారు. ముస్లిం అమ్మాయి అయితే యాక్టింగ్ చేయకూడదా? ముస్లిం అమ్మాయి అయితే యాక్టింగ్ సో చేయకూడదు. మమ్మీ హిందూ, డాడీ ఓకే. ముస్లిం. ఓకే. ఇద్దరిది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఓకే. మీ నేటివ్ ఎక్కడ? మాది నేటివ్ రాజమండ్రి. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ? ఇక్కడ సెటిల్డ్, హైదరాబాద్ సెటిల్డ్. హైదరాబాద్ సెటిల్. ఓకే. అంటే 2 బ్యాలెన్స్ చేస్తుందా ఫర్జానా? అటు అంటే హిందూ పూజలు చేస్తారు, ఫెస్టివల్స్ చేస్తారు, అవి చేస్తారు. ముస్లిం ఫెస్టివల్స్ కూడా చేస్తాం. ఓకే. సో ఇంట్లో అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారు. సో అందరికి అలా ఏమీ లేదు. ఇంట్లో ముస్లిమా, హిందువా, క్రిస్టియనా లేకపోతే వేరే రిలీజియన్స్ అని అలా ఏం లేదు. మా మమ్మీ హిందూ, డాడీ ముస్లిం. సో రెండింటి సైడ్ వెళ్తాము, రెండింటిని బాగానే చేస్తాము. టెంపుల్స్కి కూడా వెళ్తావు అయితే. ఓకే. అంటే యాక్చువల్గా బయట చూస్తే ఫర్జానా ఇంత చిన్న పిల్లగా ఇంత క్యూట్గా బాగుంది. బట్ మూవీలో మాత్రం అసలు ఒక రేంజ్లో చూపించారు ఆ సీన్స్లో. ఆ వేరియేషన్ ఎలా అనిపించింది? చాలా నచ్చింది. చాలా నచ్చింది. చాలా నచ్చింది. ఓకే. ఓకే. సో యాక్చువల్గా సినిమా తీసే ముందే చెప్పారా ఈ సీన్ మూవీకి చాలా హైలైట్ అవుతుంది, దీన్ని ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి బాగా చేయాలి అని చెప్పారు. ప్రశాంత్ నీల్ సార్ కూడా మాకు ఇక్కడ సెట్లో ఏది ఉంటుందో అక్కడ ఇచ్చినప్పుడు కూడా సేమ్ సీన్ ఇచ్చారు. తర్వాత కూడా చాలాసార్లు మాకు అక్కడ రామోజీలో స్టే ఇచ్చారు కాబట్టి మాకు చాలాసార్లు ముందే ఎక్స్ప్లెనేషన్ కానీ సీన్ రిహార్సల్స్ కానీ మాకు రూమ్స్ ఉండేవి కాబట్టి అక్కడే అయ్యేది రిహార్సల్స్ మొత్తం అంతా. సో యాక్చువల్గా థియేటర్లో సలార్ మూవీ చూసినప్పుడు కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించింది అనే ఆ డైలాగ్కి థియేటర్ మొత్తం పూనకాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ డైలాగ్ చెప్తావా ఆడియన్స్ కోసం? కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. ఎలా అనిపించింది ఈ థియేటర్లో ఈ మూవీ చూసినప్పుడు? ఈ డైలాగ్కి ఆడియన్స్ అందరూ అరిచుంటారు కదా, అప్పుడు ఆ ఫీల్ ఎవరితో చూసావు అసలు మూవీ? మా ఫ్యామిలీతో. పేరెంట్స్తో చూసాను. చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఐ మీన్ ఆ సీన్కి ఎంతమంది విజిల్స్ పేపర్స్ వేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసావు ఫేస్. ఎంజాయ్. ఓకే. ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ మూవీ చూసిన తర్వాత? ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా చేసామని చాలామంది చాలా చెప్పారు. చాలా బాగా యాక్ట్ చేసింది, ఒక సీన్ నచ్చింది, ఈ సీన్ బాగా చేసింది, అలా చాలామంది చెప్పారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ, వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే.